డాడీ మీతో మాట్లాడాలన్నా. నేను అనుకున్నాను నేను ఎంత పనికి మనలో ఉన్నా చెప్తే పోరా బయటికి అంటారు, సంతోషంగా వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత డాడీ మీతో మాట్లాడాలి అని చెప్పి మా అమ్మగారిని మా అన్నయ్యని పిలిచి, నేను భ్రష్టుడిని, నేను అబద్ధికుడిని, నేను దొంగని, నేను మోసగాడిని, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను, మీకు ఇష్టం లేని పనులను చేశాను, నీ ఇంట్లో కొట్టడానికి తగను, నేను చచ్చిపోతాను అన్న మాట మాట్లాడుతూ మా నాన్న వచ్చి తెలియని వేదన. అదే సమయంలో మా నాన్నగారు ప్రార్థన చేస్తారని నాకు తెలుసు, ఆయన ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆ సమయంలో తెలియకుండా 2 నిమిషాలు నాకు ఇంకా గుర్తుంది. ఆ కబోర్డ్ మీద అట్లా అనుకుని చెప్పి తల కింద పెట్టుకుని చెప్తా ఉంటే పరిశుద్ధాత్ముడు ఒప్పింపు చేస్తా ఉన్నాడు, చెప్పుకుంటూనే ఉన్నాను. మా నాన్నగారు ఏం మాట్లాడలేదు కానీ వచ్చి ప్రార్థన చేస్తానరా అని నా తల మీద చేయి పెట్టారండి. నా జీవితం ఆ రోజు నుంచి మారిపోయిందండి.